ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. మరలా చూడుము, దృష్టించుము, కాయము. దేవుడితో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. చూసే దేవుడుగానే ఉంటున్నాడు, కానీ తను ఏమంటున్నాడంటే మరలా చూడుము, దృష్టించుము, కాయము. ఈ మూడు చేసేది దేవుడే. దావీదు భక్తునికి తెలుసు. ఆయన మళ్ళీ రిక్వెస్ట్ పెడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ మళ్ళీ పెడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే మరలా చూడము, మరి నువ్వు చూడకుండా మరి ఎక్కడ నన్ను వదిలేస్తావేమో. చూడండి, ఆయన భయం. దేవుడు అంటే ఆయనకు భయం. అందుకే అంటున్నాడు మరలా చూడుము, దృష్టించుము, కాయము. కీర్తనలు 80:14-15. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఆయన దేవునికి తన విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ఎక్కడ చూడకుండా ఉంటున్నాడు, దృష్టించలేడేమో అని ఆయన భయం ఉంది ఆయనకు. అందుకే మరలా చూస్తున్నాడు దేవుడు. అయినా కానీ దేవునితో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మరలా చూడు. సైన్యములకు అధిపతి వగు దేవా. అవును, దేవునికి గొప్ప సైన్యం. ఆకాశంలో నుండి ఆయన అందరిని చూస్తున్నాడు, మన క్రియలన్నింటి చూస్తున్నాడు, అన్నీ పరీక్షించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు ఆకాశంలో నుండి మరలా చూడుము, నీ కుడి చేయి నాటిన మొక్కను. అవును, దేవుడు కుడి చేతితో మనందరిని నాటాడు. ఆయన కుడి చేతితో నాటిన మొక్కలుగానే మనము వచ్చాం. మొక్కలుగా ఉన్న మనము కొమ్మలుగా ఎదిగాం. అందుకే నాటిన మొక్కను కాయము. మొక్కను కాయాలంటే మంచి ఎరువు, మంచి నీళ్ళు, సమయానికి దానికి మనం ఎరువు వేయాలా, మంచి నీరు పోయాలి. అప్పుడే మొక్క ఒక కొమ్మగా, ఒక చెట్టుగా ఎదుగుతుంది. అందుకే అంటున్నాడు నువ్వు నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను. నీ కొరకు, దేవుని కొరకు ఆయన సేవకులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారులుగా, కొమ్మలనే కుమారులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మ. ఆయన సమర్పించుకుంటున్నాడు. ఈ సబ్మిట్ చేసుకుంటున్నాడు భక్తుడు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను, నీ కొరకు ఏర్పరచుకున్న నీ కుమారుణ్ణి అంటున్నాడు. కుడి చేతితో దేవుడు నాటాడు, దాన్ని పోషించాడు, అది కొమ్మగా ఎదిగింది. మరి అది ఆ కొమ్మ కాయబడాలి అంటే దేవుని చేతిలో ఉంది. అందుకే అంటున్నాడు నీ కొరకు. అవును, మనమంతా దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న కొమ్మలుగా ఉంటున్నాం. అది గ్రహించలేక తప్పిపోతున్నాం. అనేకులకు ఆశ్రయాన్నిచ్చే కొమ్మలుగా మనం ఉంటున్నాం, అది మర్చిపోతున్నాం. కొమ్మగా ఉన్నప్పుడు మనం అనేకులను మనం ఆకర్షించి దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. ఈ కొమ్మలు అనేకులను దేవుని మార్గంలోనికి, దేవుని వైపునికి, రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చే కొమ్మలమైన మనం ఉండాలి. కొమ్మ మనం దేవుని కుమారులు. ఆయన దృష్టిస్తాడు, కాపాడుతాడు. ఈ కొమ్మలు నరికేయాలి, ఈ సేవకుని నరికేయాలి, ఈ సేవను ఆటంకపరచాలి. కొమ్మగా సేవకునిగా ఉన్న నిన్ను అభ్యంతరపెట్టినాడు. అనేక విధులుగా మరి సైతాను, దుష్టుడు, దుర్మార్గుడు ప్రయత్నాల్లో ఉంటాడు. దేవుని కొమ్మగాను ఉన్నప్పుడు, దేవుని కుమారుగాను ఉన్నప్పుడు నీపై దాడి చేయాలి, నిన్ను అవమానపరచాలి, నీపై నిందలు పెట్టాలి, నిన్ను బలహీనపరచాలి, దేవుని సేవల నుండి నిన్ను తీసేయాలి. నీ ఎదుగుదలను నువ్వు దేవుని సేవకునిగా నువ్వు ఎదుర్కొంటావు. అది ఓర్చుకోలేని సైతాన్ గారు ఈ లోకంలో చాలామంది ఉండి, సాతాన్ గారు, దుష్టుడు, దుర్మార్గుడు కొమ్మలపై దాడి చేస్తుంటాడు, దేవుని కుమారులపై దాడి చేస్తుంటాడు. కానీ
ఈ కొమ్మవైన నీవు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేకులకు ఆశ్రయం ఇచ్చే కొమ్మగానే ఉండాలి. అంటే అనేకులను దేవుని వైపు నడిపించే కొమ్మగా, ఆకర్షించే కొమ్మగా, నీడ ఇచ్చే కొమ్మగానే ఉండాలి. రాబో నూతన సంవత్సరంలో దేవుని కొమ్మలమైన మనం మరి దేవుని యొక్క మరి కార్యాలలో, దేవుని పనులు, దేవుని సేవలో బలపడి అనేకులను మరి దేవుని వైపు నడిపించేవారిగా మనం ఉండాలి. మొక్కగా నాటిన దేవుడు, కుడి చేతితో మొక్కగా నాటిన దేవుడు కొమ్మగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన సేవ నిమిత్తం. మరి కొమ్మలుగా ఉంటున్న మనం దేవుని నడిపించేవారిగా 2 వారాల్లో ఉండుటకు దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్.